ఇది క్రైస్తవ్యానికి అవమానకరం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటది, మామూలు కూడా నాకు నచ్చలా. కోయ్ 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 చూసాక మామయ్య ఉన్నాడా పోయాడు. మీరు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో మరి ఒక వన్ ఆఫ్ ద ఏమంటారంటే మరి టీవీ షోస్లో మరి ఆయన్ని పిలిపించి, మీసాల గొరప్ప గారిని పిలిపించి మరి టీవీ నటీనటులు ఆయనతో కలిసి మరొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసి దేవుని నామమును గణపరిచేటువంటి కోయోల భాషలో ఉన్నటువంటి కోయి అనేటువంటి పాటను హాస్యాస్పదంగా మార్చి ఆయన్ని కూడా హాస్యాస్పదంగా మార్చడానికి, ఒక టైప్ ఆఫ్ ఎగతాళి చేయడానికి, లేదా ఆయన దగ్గర నుంచి కొంత ఎంటర్టైన్మెంట్ పొందుకోవడానికి, లేదా డబ్బులు ఏమంటారంటే ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయాడు కాబట్టి మరి అనేక వ్యూస్ వస్తాయి, అనేక మంది చూస్తారు కదా మరి. సో అట్లా ఆయన్ని పిలిచి ఆయన్ని ఆ షోలో పెట్టి ఆయన ముందు, ఆయన ఒక పాస్టర్ గారు అయి ఉంటే ఆయన ముందు మరి వాళ్ళు చిందులేసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి రకరకాలైనటువంటి చేసిన మరి వారు ఎందుకు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు అసలు ఆ కోయిన పాట దేవుని మహిమార్థమై పాడే పాట, అది కోయోల భాషలో ఉన్న పాట, అది దేవుని మహింపరిచే పాట అని ఎంతోమంది చెప్పారు కదా. అది వారు కూడా చెప్పారు, చాలా స్టేజెస్ మీద పాడుతూ వచ్చారు, చాలా ఫేమస్ అయింది. అలాంటిది ఈ రోజున అట్లట్లా మరి ఆయన ఏమాత్రం ఒక అవగాహన లేకుండా మరి వెళ్ళి మరి ఆ టీవీ వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రాంలో దేవుడి నామని ఎంత అవమానపరుస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్. అంటే టీవీయోలు నన్ను పిలిచారనేటువంటి గొప్పతనమా, లేకపోతే అమాయకత్వమా, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా, లేకపోతే వాట్ ఈస్ దట్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా బాధాకరంగా ఉంది. నాకు చాలా బాధాకరంగా ఉంది, చాలా అవమానంగా ఉంది. అసలు స్టార్టింగ్ నుంచి మీమ్స్ వస్తున్నప్పుడే, లేకపోతే సినిమాల్లో తీసుకుంటున్నప్పుడే, అలా వస్తున్నప్పుడే నేను చాలా బాధపడ్డాను ఒక దైవ సేవకునిగా. అలాంటిది చివరికి ఆయనగా మరి టీవీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఆ షోలో పార్టిసిపేట్ చేసి అది నిజంగా చాలా అస్సలు బాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకోవాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా మరి మనవి చేస్తా ఉన్నాను, సద్విమర్శ చేస్తున్నాను. దయచేసి మరి అలా ఎవరైతే మీ పాటని, మీ కోయోల పాటని హేళనగా తీసుకుని చేస్తున్నారో వాళ్ళకి మీరు సదృఢంతో ఒక చిన్న మాట మీరు చెప్పండి, ఇది దేవుని పాట, మీరు అట్లా చేయకూడదని చెప్పి ఒక మాట మీగా మీరు చెప్పుంటే చాలా బాగుండేది. ఈ రోజున మీకై మీరు అట్లాంటి టీవీ షోలో, ఒక లోకానుసారుల యొక్క టీవీ షోలో, లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీవీ షోలో మీరు పార్టిసిపేట్ చేసి ఆ నటీనటులతో మీరు అలా టైం స్పెండ్ చేయడం, అట్లా మీరు 10 మందిలో కనబడడం, ఇది క్రైస్తవ్యానికి అవమానకరం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు అలా చేయొద్దు. దయచేసి మరలా మీరు బ్యాక్ రావాలని, మీరు మీ పాటల్లోని, మీ కోయల పాటల్లోని దేవుని మహింపరచాలని మేము ఆశిస్తా ఉన్నాం. కానీ దయచేసి ఇప్పటికే మీరు చాలా డ్యామేజ్ చేశారు క్రిస్టియానిటీకి. ఇంక దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకొని దయచేసి అలా చేయొద్దని మిమ్మల్ని మనసారా బ్రతిమలాడుతున్నాను. అండ్ ఎస్ డియర్ ఫ్రెండ్స్, మీ కమెంట్స్ మీరు కింద పెట్టండి. నిజమే కదా, ఇవి కొన్నిసార్లు మనం ఆలోచించాలి. మనం తెలియకుండానే సాతాను ఉచ్చులో పడిపోతూ ఉంటాం. అండ్ దేవుని నామను అవమానపరుస్తూ ఉంటారు చాలామంది. అండ్ ఆయనకు అర్థం కావట్లేదు మరి గొరవప్ప గారికి, మీసాల గొరవప్ప గారికి. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ ఫీలింగ్ సో సారీ అబౌట్ దిస్, వాట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఐ హోప్ దట్ హీ విల్ రియలైజ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ తప్పులు అందరూ చేస్తారు, బట్ సరి చేసుకోవడం చాలా గొప్ప విషయం. సో ఐ హోప్ దట్ హీ వుడ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ టు ద ట్రూ వే. మంచి దారికి, లేదంటే సత్యమైన దారికి మరలా వచ్చి దేవుని మహింపరుస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. So thank you so much for watching this video. Please leave your comments and be blessed, and thank you so much for watching. God bless you all.